హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీలో చాలా సింపుల్గా మరియు క్విక్గా చేసుకునే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ. ఇలా ఫ్రై చేసి మనం లంచ్ బాక్స్లోకి ఇచ్చేసామనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారండి. ముందుగా అయితే స్వీట్ పొటాటో తీసుకోవాలి. ఈ స్వీట్ పొటాటోని కొంతమంది పిల్లలైతే మనం ఉడికించి ఇచ్చినప్పుడు తినరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా ఈజీగా మనం రైస్లోకి చేసి పెట్టేస్తే చాలు. ముందుగా అయితే స్వీట్ పొటాటోని తీసుకొని ఈ దుంపల పైన ఉన్నటువంటి తొక్కల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలోకి తీసేసుకోండి. లేదనుకోండి కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది. మరి డైరెక్ట్గా రైస్లోకి దీన్ని తీసుకోకుండా ముందుగా ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ప్యాన్లోకి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, దీంతో పాటు పసుపును వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు ముందే మనం కారం పొడిని కలపొద్దు. సో కాస్త ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడిని తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. వీటిని మనం ఫ్రై చేసిన తర్వాత పొడి పొడిగా వస్తాయండి. నేను మీకు ఇక్కడ చూస్తాను చూడండి. ఎర్రగా ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని కాస్త మనం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి నెయ్యి, దీంతో పాటు కొంచెం నూనెని కలుపుకోండి. నెయ్యితో ప్రిపేర్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా అయితే మినపప్పు 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. దీంతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రను కలుపుకోవాలి. ఇందులో ఆవాలు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకోండి. ఇందులోనే పల్లీలు ఇవి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ దుంపల్ని ఫ్రై చేసి మన అన్నంలోకి తీసుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ముందే ఫ్రై చేసుకోకుండా పచ్చి తీసుకున్నాం అనుకోండి, అసలు తినేటప్పుడు టేస్ట్ అనేది రాదు. సో మనం ఉడికించాల్సిన అవసరం లేదండి. జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇలా అన్నంలోనే కాకుండా పప్పు, సాంబార్, రసం చేసినప్పుడు ఈ ముక్కలు నంచుకోవటానికైతే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఆలు ఫ్రై చేస్తుంటాం కదా, సో సేమ్ అదే టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, కాస్త వీటిని వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు తీసేసుకోవాలి. దీంతో పాటు ఉప్పు వచ్చేసి తగినంత కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ఈ ఉల్లిపాయల్ని కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి కారం పొడి తీసేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి తీసుకోవాలి. దీంతో పాటు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. అంతే అండి. ఇంకా ఇందులో మనం ఎక్స్ట్రాగా ఏది కూడా కలపాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్ తీసేసుకోవాలి. ఈ అన్నం వచ్చేసి ఈజీగా 2 మెంబర్స్కి సరిపోతుంది. ఇలా మనం హెల్దీగా పిల్లలకి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లోకి కట్టేయచ్చండి. చాలా ఈజీ అనమాట. చూడండి, ఇప్పుడు ఇందులోకి అన్నం తీసుకున్న తర్వాత ఇలా ఒక్క 5 నిమిషాలు బాగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇవి స్వీట్ పొటాటో కాబట్టి స్వీట్గా ఉంటాయనేసి మీకు డౌట్ రావచ్చండి. అస్సలు అలా ఉండదు. మనం ఫ్రై చేసిన తర్వాత చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకైతే స్వీట్నెస్ అనేది అస్సలు ఉండదు. సో చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తీసేసుకోండి. దీంతో పాటు మనం ఫ్రై చేసి పెట్టాం కదా దుంపలు, వీటిని కూడా ఇందులోనే తీసేసుకోండి. నేను తీసుకున్నటువంటి 4 చిన్న సైజు స్వీట్ పొటాటోలో ఇన్ని అయితే వచ్చాయండి ఫ్రై పీసెస్. సో ఈ ఫ్రై పీసెస్ మొత్తం ఇందులోకి తీసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇందులో మిరియాల పొడి కూడా తీసుకోవచ్చు. కానీ నేను చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పెప్పర్ పౌడర్ అయితే కలపటం లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా కలుపుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్, చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. స్వీట్ పొటాటోని ఉడికించి పిల్లలకి ఇవ్వకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా లంచ్ బాక్స్లోకి మీరు ట్రై చేసి ఇచ్చేయండి. ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఫ్రెండ్స్, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.